మరి అక్కడ స్కూల్ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికి తెలుసు. అది మూతపడే స్కూల్ని కాస్త మేము ఓపెన్ చేసుకోవడం జరిగింది. మాకు కూడా ఆ కాలనీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అంగన్వాడీ టీచర్ అయితే ఏమి, ఇంకా దక్కిన పేరెంట్స్ కూడా మాకు స్కూల్ ఉండాలి మేడం, పోతే రాదు అని మాకు చాలా హెల్ప్ చేశారు. ముగ్గురు పిల్లల్ని ఇచ్చి సార్ వెళ్ళిపోతే మేము 21 మంది పిల్లల్ని చేసుకున్నామండి. ఇంకా కూడా దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నాము. కాకపోతే మాకు వాటర్ ప్రాబ్లం చాలా అవుతుంది సార్. కాస్త మేము రూపా మేడం గారికి చాలా సార్లు చెప్పడం జరిగింది. చివరికి మేడం గారు కూడా నా వల్ల కాదు మేడం అంటే ఎంపీడీఓ గారికి కూడా మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాస్త మాకు వాటర్ ఫెసిలిటీ కల్పించండి, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా అమ్మ మల్టీ హోమ్స్ వాళ్ళు కొంచెం ఆ స్కూల్కి రూపురేఖలు తీసుకురావడానికి కొంచెం ముందు కాంపౌండ్ వాళ్ళు గేట్ పెట్టినారు. అది కూడా వాళ్ళ బడ్జెట్ మందమే చేసినారు. కాస్త అది ఏమంటారు, కొంత ఒక చిన్న గేట్ కానీ ఇంకా కొంత భాగము అలానే వదిలిపెట్టడం జరిగింది. కాస్త మీరు చొరవ తీసుకొని దాన్ని కంప్లీట్ చేసినట్లయితే ఆ స్కూలు చూడడానికి సుందరంగా కనిపిస్తుంది. పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకు దారిలో ఉంది కాబట్టి ఇది ఒక స్కూలు, ఇక్కడ స్కూల్ ఉంది అనేది ఈ మధ్యలో తెలుస్తున్నది. కాబట్టి కాస్త చొరవ తీసుకోండి. మళ్ళీ మాకు కొంచెం గ్రౌండ్లో కూడా మట్టి అది అవసరం ఉంది, కొంచెం అది కూడా ఇస్తే బాగుంటుంది. ఇన్ని రోజులు సార్ లేరు కాబట్టి మేము ఎవరికి ఏం చెప్పుకోలేకపోయినాము. ఇప్పుడు మరి ఈ విధంగా సభాముఖంగా తెలియడం జరుగుతుంది. మళ్ళీ ఒక చిన్న విషయం సార్, గ్రామంలో